సో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో అమెరికాలో అయితే 30% దాకా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. యూరోప్ కంట్రీస్లో కూడా 25 నుంచి 30% దాకా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఇండియాలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య కేవలం 3% మాత్రమే ఉంది. 140 కోట్లలో 3% మాత్రమే స్టాక్ మార్కెట్ మీద బెనిఫిట్స్ తీసుకోగలుగుతున్నారు. ఓకే, సో ఈ 3%లో కూడా దాదాపుగా చాలామంది స్టాక్ మార్కెట్లో లాస్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ ఫీల్డ్ డెవలప్ అయిన తర్వాత చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని స్టాక్స్లో పెడుతున్నారు. బట్ ఒక అవేర్నెస్ లేకుండా స్టాక్స్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనీ చాలా వరకు లాస్ అయిపోతున్నారు. నాకు వచ్చే కాల్స్లో 20 కాల్స్లో ఒక పర్సన్ స్టాక్ మార్కెట్లో లాస్ అయిపోయి కాల్ చేస్తున్న వాళ్ళే. సో అసలు ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మనకు ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి, ఓకే, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం మనీ లాస్ కాకుండా మంచి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ తీసుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఓకే. సో చాలామంది స్టాక్ మార్కెట్ గురించి ఒక వీడియో చేయమని, ఓకే, దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని ఐడియాస్ ఇవ్వమని చెప్తున్నారు. అందుకని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో నేను చెప్పబోయే ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఒకవేళ స్టాక్స్లో పెడుతున్నా లేకపోతే పెట్టబోతున్నా మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనివల్ల మీకు ఒక నాలెడ్జ్ రావడానికి స్కోప్ ఉంది. నా యూట్యూబ్ ఛానల్లో ఇప్పటిదాకా సేఫ్టీ రిటర్న్స్ ఇచ్చే వాటినే నేను ఎక్కువగా రిఫర్ చేస్తూ ఉంటాను. ఎగ్జాంపుల్కి ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తాను, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తాను, నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా చెప్తాను. బట్ ఇన్వెస్ట్మెంట్స్ పోర్ట్ఫోలియోలో మంచి రిటర్న్స్ ఇవ్వగలిగేది స్టాక్ మార్కెట్ కూడా. ఓకే, సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఎగ్జాంపుల్కి మీరు ఒక 2003లో కనుక మన ఇండెక్స్ చూసారనుకోండి, 3000 పాయింట్లు ఉండేది. ఆ రోజున మీరు ఒక 8 lakhs కనుక పెట్టుంటే ఈ రోజుకి అది 1,33,00,000 అయ్యేది. ఇండెక్స్ దాదాపుగా 60,000 పెరిగింది. సో ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో ఇండెక్స్ 57,000 పెరిగింది. సో మన అమౌంట్ కూడా అంత పెద్దగా ఉండేది. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే. అదే మీరు 2003లో ఇన్వెస్ట్ చేశారు, ఓకే, అది 3000 పాయింట్స్ ఉండే. 2008లో విత్డ్రా చేయాలనుకున్నారు అనుకుందాం. 2008లో మార్కెట్ పడిపోయింది. మార్కెట్ పడిపోయినప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ చాలా, మీకు వచ్చిన రిటర్న్స్ చాలా తగ్గిపోయి ఉంటాయి. సో స్టాక్ మార్కెట్లో లాభ నష్టాలు అనేది చాలా కామన్ థింగ్. ఓకే, ఈ సంవత్సరం బాగా ఉండొచ్చు, వచ్చే సంవత్సరానికి మార్కెట్ పడిపోవచ్చు, ఆ వచ్చే సంవత్సరానికి ఇంకా డల్ అవ్వచ్చు, థర్డ్ ఇయర్కి మళ్ళీ పుంజుకుంటుంది. సో మార్కెట్ ఎప్పుడు కూడా పడుతూ లేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనం లాంగ్ టర్మ్లో పెట్టుకున్నప్పుడు బెస్ట్ రిటర్న్ చూడడానికి స్కోప్ ఉంటుంది. సో అందుకనే మీ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా, ఓకే, మ్యాక్సిమం లాంగ్ టర్మ్ పెట్టుకోవడానికి చూడండి. ఈ లాంగ్ టర్మ్ వల్ల మార్కెట్ ఒడిదుడుకులు ఎన్ని వచ్చినా సరే మంచి రిటర్న్ చూడడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అందుకని స్టాక్ మార్కెట్లో చాలామంది లాస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ట్రేడింగ్ చేస్తారు. మీరు ట్రేడర్ అవ్వకండి, ఇన్వెస్టర్ అవ్వండి. ట్రేడర్ అంటే ఏంది, ఇన్వెస్టర్ అంటే ఏంది? ట్రేడర్ అంటే మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఓకే, ఇవాళ ఇంట్రాడే చేస్తారు. ఇవాళ కొన్ని స్టాక్స్ కొంటారు, ఈవినింగ్ కల్లా అమ్మేస్తారు, కొంటారు, అమ్మేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ మీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేకపోతే వీళ్ళు ఇచ్చిన టిప్స్, ఓకే, యూట్యూబ్లో టిప్స్ లేకపోతే టెలిగ్రామ్లో వచ్చే టిప్స్ తోడో చూసి మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే యావరేజ్గా ఏమవుతుందంటే మీకు ఒక 2-3 సార్లు బాగా రావచ్చు, తర్వాత ఆ ప్రిడిక్షన్ తప్పై ఉండొచ్చు, మీ 1 lakh కూడా లాస్ అయిపోవచ్చు. దీనివల్ల అప్పుల పాలు అయిపోవచ్చు. మ్యాక్సిమం ఇంట్రాడే ట్రేడింగ్లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఒక 10%, 100లో 10%, మిగిలిన 90% కూడా లాస్ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. దీనివల్ల మెంటల్ హెల్త్, జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడం, అప్పులు ఎక్కువ అవడం, ఈ టెన్షన్స్ అన్నవి స్టాక్ మార్కెట్ రాంగ్ అనుకుంటారు. అలా కాకుండా మీ దగ్గర కనుక మనీ ఉన్నప్పుడు ఒక మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో కనుక ఒక్కసారి ఇన్వెస్ట్ చేసేస్తే అది 5 years, 10 years, 20 years మీరు ఒకసారి చూజ్ చేసుకొని వదిలేస్తే దానిపైన అది చేసుకుంటూ పోతుంది. బెస్ట్ రిటర్న్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్. ఎగ్జాంపుల్కి మీరు స్టాక్లో ఒక 5,000 పెట్టాలనుకుంటున్నారు అనుకుందాం. సో ఒక టాప్ 5, టాప్ 10 స్టాక్స్ని చూజ్ చేసుకోండి, ఓకే. కొంచెం రీసెర్చ్ చేసి లేదా ఒక ఎక్స్పర్ట్ సలహా తీసుకొని ఒక 10 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ 10 స్టాక్స్లో ఎవ్రీ మంత్ మీ 5,000లో ఫస్ట్ ఏ కంపెనీ స్టాక్ వస్తుంది, ఒకటి తీసుకోండి, తర్వాత ఇంకో కంపెనీ, తర్వాత ఇంకో కంపెనీ, ఇలా 5 కంపెనీస్ అయిపోతాయి. మళ్ళీ రిపీట్.
సో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా కన్సిస్టెంట్గా ఉండాలి. ఒకవేళ మీరు నెల నెల శాలరీలో నుంచి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సిప్ చేసుకుంటూ పోండి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మ్యూచువల్ ఫండ్స్కి మనం సిస్టమేటిక్గా ఎలా తీస్తామో స్టాక్స్లో కూడా అలా సిప్ చేసుకుంటే వెళ్ళండి. దీనివల్ల మంచి రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర లంసమ్ ఉన్నప్పుడు లంసమ్ ₹1,00,000 ఉన్నాయనుకోండి, ఈ ₹1,00,000 ఒకే కంపెనీలో పెట్టుకోండి. ఒక 25,000 4 బెస్ట్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో పెట్టుకుంటే బెటర్. సో ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా ఒకే రోజు 2 రోజులలో లాభాలు రావు. సో నేను స్టాక్స్ని ఎలా పోలుస్తానంటే ఒక మామిడి చెట్టుని పెంచడంతో పోలుస్తాను. ఒక మామిడి టెంక పెట్టంగానే మీకు ఖాతా వస్తుందా? రాదు. కానీ అది నెమ్మదిగా గ్రో అయిన తర్వాత దానికి 4 ఇయర్స్కో 5 ఇయర్స్కో దాని రిజల్ట్ వస్తుంది. సేమ్ అలానే స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ మనం ఆ మొక్కకి ఎలా అయితే నీళ్ళు పోస్తూ ఉంటామో, అలాగే దానికి ఎలా అయితే ఒక ఎరువేస్తూ ఉంటామో, సేమ్ ఇన్వెస్ట్మెంట్ని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ కంటిన్యూగా కన్సిస్టెంట్గా పెట్టుకుంటూ వెళ్తే రిజల్ట్స్ బాగుంటాయి. థర్డ్ పాయింట్ ఇందులో చూడాల్సింది ఏంటంటే అవాయిడ్ ద హెడ్ మెంటాలిటీ. అంటే మనం ఎప్పుడు కూడా స్టాక్స్ను ఎంచుకునేటప్పుడు ఫ్రెండ్ ఎవరో స్టాక్స్లో ఉన్నాడు, ఒక 1 ఇయర్ నుంచి అతను ఒక 20% 21% రిటర్న్ తీసుకుంటున్నాడు. ఓకే, సో ఇతనికి బాగా నాలెడ్జ్ ఉందనుకొని అతను చెప్పిందల్లా కొనడం, లేకపోతే ఒక స్టాక్ బ్రోకర్ని లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్నో ఫాలో అవుతాం, లేకపోతే ఒక టెలిగ్రామ్నో ఫాలో అవుతాం. వాళ్ళు కొన్ని ప్రెడిక్షన్ చెప్తారు, కొన్ని ఫార్ములాస్, అలాగే కొన్ని ఎక్స్పెక్టేషన్స్, కొన్ని కాల్స్, కొన్ని మెసేజ్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నిటి మీద డిపెండ్ అయిపోయి మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ స్టాక్స్కి వెళ్ళాలంటే ఈ రీసెర్చ్లను చేసి బెస్ట్ 5 కంపెనీస్ 10 కంపెనీస్ చూస్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. ఓకే, సో చాలామంది ఏంటంటే చెప్పుడు మాటల వల్లనే బాగా డిస్టర్బ్ అవుతారు. కొంచెం నాలెడ్జ్ తీసుకోండి, ఎందుకు ఆ స్టాక్ పెరుగుతుంది, దాని ఫండమెంటల్స్ ఏంటి. ఓకే, సో ఇప్పుడు ఆ స్టాక్లో మీరు పెట్టబోతున్న ఈ స్టాకు ఫ్యూచర్లో ఎక్కువ రోజులు ఉంటుందా? ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీకు టెక్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, టెక్ కంపెనీ కూడా ఏంది, ఫేస్బుక్ ఉంది. ఓకే, ఈ ఫేస్బుక్ స్టాక్స్ చాలా బాగున్నాయి. ఓకే, కొన్ని రోజులకి ఏమైంది, ఫేస్బుక్ లాగానే ఇంకో కంపెనీ వచ్చింది, అది ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్ కూడా టెక్ కంపెనీని రీప్లేస్ చేసే సిచ్యువేషన్కి వచ్చేసింది. ఓకే, ఇలాంటి టైంలో ఫేస్బుక్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ని కొనేశారు. ఒకవేళ ఇది కొనకపోతే ఇంకో కాంపిటీషన్ అయ్యేది, అప్పుడు మన స్టాక్ పడిపోవడానికి స్కోప్ ఉండేది. ఇలా చిన్న మార్పు వల్ల మార్కెట్ మొత్తం డల్ అయిపోయే కంపెనీలు కాకుండా, ఎగ్జాంపుల్కి మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మీకు బాగా నాలెడ్జ్ ఒక టూత్పేస్ట్లో ఉంది, మీకు 20-30 సంవత్సరాల నుండి ఆ టూత్పేస్ట్ నడుస్తుంది, ఇంకొక 10 ఇయర్స్ వరకు కూడా కాంపిటీషన్ తట్టుకోగలుగుతుంది, దీనికి ఇంత కస్టమర్ బేస్ ఉందని మీకు ఒక అవగాహన వచ్చినప్పుడు, దాని మీద రీసెర్చ్ చేసినప్పుడు ఇలాంటి వాటికి లాంగ్ టర్మ్లో రిటర్న్స్ ఉంటాయి. కాబట్టి మీకు తెలిసిన వాటికి ఇప్పటిదాకా మీరు ఇంట్లో వాడుతున్న ప్రోడక్ట్స్ ఏంటి, అవి ఇంకెన్ని సంవత్సరాలు మార్కెట్లో ఉంటాయి, ఇవన్నీ కొంచెం ప్రెడిక్ట్ చేసి నాలెడ్జ్ తీసుకొని అలాంటప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ నాలెడ్జ్ బేస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నారు కాబట్టి రిటర్న్స్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. రీసెంట్గా మనం గమనించాం, గూగుల్ షేర్స్ ఎలా పడిపోయో చూశారు కదా. ఒక చిన్న మార్పు, చాట్ జీపీటీ అని తీసుకొచ్చారు. ఒక చాట్ జీపీటీ వల్ల గూగుల్ షేర్సే పడిపోయినాయి. అంటే ఒక చిన్న అప్డేట్ వస్తే ఆ కంపెనీ షేర్లు పడిపోయేంత ప్రమాదంలో మనం ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. ఓకే, మనకు తెలిసిన మంచి కంపెనీ, ఫండమెంటల్స్ బాగుండే కంపెనీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే కంపెనీ గ్రోత్ పెరుగుతుంటుంది. ఆ గ్రోత్ మీద మన ఇన్వెస్టర్స్ అమౌంట్ కూడా పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డైవర్సిఫికేషన్. నేను నా పర్సనల్ ఫైనాన్స్ వర్క్షాప్లో ఒకవేళ మీ దగ్గర ఒక 20,000 మిగిలితే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలని పోర్ట్ఫోలియో చూపిస్తూ ఉంటా. అంటే స్టాక్స్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఎంత చేయాలి, గోల్డ్లో ఎంత చేయాలి, రియల్ ఎస్టేట్ అయితే ఎంత, ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే ఎంత, పీపీఎఫ్ ఆర్ ఎన్పిఎస్ అయితే ఎంత, ఇలా నేను మొత్తం డివైడ్ చేసి మన ఇన్వెస్ట్మెంట్స్లో 6-7 భాగాలుగా ఉండాలనేది నేను వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను. సేమ్ అలానే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ ఒక 30% 20% మీ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈ 20% అమౌంట్ కూడా మళ్ళీ ఒకే స్టాక్ మీద పెట్టొద్దు. ఓకే, ఫండమెంటల్స్ బాగుండే కంపెనీల్లో ఏ కంపెనీలో డైవర్సిఫై చేసుకుంటే బాగుంటుందనే చెప్తాం. ఎందుకంటే ఒక కంపెనీ పడిపోయింది అనుకుందాం, ఇంకో కంపెనీ పెరగవచ్చు. సో ఇలా ఓవరాల్గా లాస్ట్ వరకు వచ్చేవరకు ఒకటి పడిపోయినా 3 కంపెనీలు బాగున్నాయి కాబట్టి మనం పూర్తిగా లాస్ అవ్వకుండా ఉండొచ్చు. అందుకని ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒకే కంపెనీలో 2 కంపెనీల్లో పెట్టుకోకూడదు. మినిమం 4, ఓకే, మ్యాక్సిమం 10. ఇలా డైవర్సిఫై చేసుకుంటే ఒకవేళ లాస్ వచ్చినా మిగిలిన కంపెనీల లాభంతో మనం బయటపడడానికి స్కోప్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ని పోర్ట్ఫోలియో ఎలా చేసుకోవాలి, మీ శాలరీలో ఎంత మిగులుతుంది, ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది మీకు ఏమైనా డౌట్ ఉంటే
నేను సండే వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఈ వర్క్షాప్ రిజిస్టర్ చేసుకొని ఒక్కసారి ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్ 2 hours ఉంటుంది. దానికి లాగిన్ అవ్వండి. బెస్ట్ ఐడియాస్ తోటి మీరు ఫైనాన్షియల్గా గ్రోత్ అవుతారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డోంట్ గెట్ ఎమోషనల్. ఓకే, చాలామంది స్టాక్ మార్కెట్లో ఉండే వాళ్ళు బాగా చేస్తున్న పని ఏంటంటే ఒక 25% అమౌంట్ని స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, సడన్గా ఆ కంపెనీ తక్కువ రేట్కి వస్తుందని ఫండమెంటల్ చూసుకోకుండా, ఆ కంపెనీ ఎందుకు పడిపోతుందో ఏంటో కూడా చూసుకోకుండా ఇంకా మిగిలిన 70% అమౌంట్ ఉంది కదా, దాన్ని కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే 5,000 స్టాకు 2,000కే వచ్చింది, తొందరగా తీసేసుకుందామని ఆ ఎమోషనల్గా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇది కూడా చాలా రాంగ్ స్టెప్. బాస్, మీరు స్టాక్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక చిన్న బేసిక్ గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ మీకు ఎవరు చెప్పుండరు, బట్ ఇది గుర్తుపెట్టుకోండి. విషయం ఏంటంటే, మీరు ఒక స్టాక్లో ఒక 2 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. దాదాపుగా మీరు ఆ స్టాక్ ప్రైస్ ఒక 5,000 ఉంది ఈ రోజున. ఓకే, సో సడన్గా జస్ట్ 2 daysలో ఆ స్టాక్ ప్రైస్ 1,000 రూపాయలు పడిపోయింది. అంటే 4,000కి వచ్చింది. మార్కెట్ అంతా బాగానే ఉంది, మార్కెట్లో ఎక్కడ ఒడిదుడుకులు లేవు, కానీ మీ స్టాక్ ఒక్కటి మాత్రమే పడిపోతుంది. అది బెస్ట్ స్టాక్, ఎందుకంటే చాలా మంచి కంపెనీ. ఓకే, ఎగ్జాంపుల్కి ఎస్ బ్యాంక్ లాంటిదే, మంచి కంపెనీ, బాగా గ్రోత్ అవుతుంది. ఓకే, అందరు దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. కానీ సడన్గా ఒక్క రోజులో 1,000 రూపాయలు తగ్గుతుంది అనుకున్నాం. 1,000 రూపాయలు తగ్గుతున్నప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? అయ్యో, ఈ స్టాక్ అసలే చాలా మంచి కంపెనీ, ఓకే 4,000కే వస్తుంది కాబట్టి మనం ఆల్రెడీ 100 షేర్లు కొన్నాం, ఇంకో 100 షేర్లు కొందామని మళ్ళీ తీసుకొచ్చి అందులో పెడతారు. ఆ తెల్లారి అది 3,000కి పోయింది అనుకోండి, ఇంకొక 100 షేర్లు కొంటూ ఉంటారు. ఇలా గనక జరుగుతుందంటే రాంగ్ కంపెనీలో డబ్బులు పెడుతున్నారు అని అర్థం. ఎంత మంచి కంపెనీ అయినా, ఎంత గొప్ప కంపెనీ అయినా ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో 5,000 షేరు 4,000 పడిపోతుంది, మార్కెట్ అంతా బాగానే ఉంది, మీ కంపెనీ ఒకటే పడిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీ కంపెనీ ప్రొడక్షన్ ఎక్కడో తగ్గిపోయింది, లేదా ఆ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీలో ఏదో ఇష్యూ ఉంది. ఈ ఇష్యూ ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి, మేనేజర్స్కి, లేదా ఆ కంపెనీకి లోన్ ఇచ్చే బ్యాంకుకి, లేదా వీళ్ళు శాలరీస్ ఇచ్చే బ్యాంకుకి. అంటే ఎంప్లాయీస్కి శాలరీ ఒక బ్యాంకు త్రూ ఇస్తారు కదా, ఈ బ్యాంకుకి ఇన్ఫర్మేషన్ ముందే లీక్ అయింది. లీక్ అయినప్పుడు ఏం చేస్తారు? ఆ బ్యాంక్ మేనేజరో, లేకపోతే ఈ కంపెనీ మేనేజరో, లేకపోతే ఇందులో ఉండే ఎంప్లాయీసో వాళ్ళ స్టాక్స్ అన్ని తీసేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇది ఇంకా మార్కెట్లోకి రాకముందే ఇక్కడ ఇష్యూ జరుగుతుందన్నమాట. ఇష్యూ వీళ్ళకి తెలుసు. వీళ్ళకి తెలిసినప్పుడు ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా తీసేసుకుంటారు. ఎగ్జాంపుల్కి మన ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. ఓకే, సో అతను ఒక 1,00,000 రూపాయలు 2,00,000 అప్పులు చేశాడు, అప్పులు పాలైంది. ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి వీళ్ళ అప్పుల గురించి తెలుస్తుంది, అంతే కదా. సేమ్ అలానే కంపెనీ చుట్టూ ఉండే వాళ్ళకి, కంపెనీతో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి అందులో జరుగుతున్న ప్రాబ్లం తెలుస్తుంది. ఇది ఎలాగైనా ఫ్యూచర్లో పడిపోతుందని వాళ్ళు తీసేస్తూ ఉంటారు. అందుకని మార్కెట్ అంతా బాగానే ఉంది, కానీ కంపెనీ ఒకటి పడిపోతుంది. మనం ఏం చేస్తాం? మనకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియక సడన్గా తక్కువ రేటుకి వస్తుంది కదా అని చెప్పి ఇంకా అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో లాస్ట్కి వచ్చేవరకు ఒక 1 month 2 monthsలో తేలిపోయింది, కంపెనీ షేర్ మొత్తం పడిపోయింది, కంపెనీ దివాలా తీయబోతుందని తెలిసింది. మన డబ్బులు మొత్తం స్ట్రక్ అయిపోతాయి. కాబట్టి మీరు 5 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నా, 10 సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నా, మీ కంపెనీలో, మీ షేర్లో కనుక ఇలాంటి జస్ట్ నెల రోజుల్లో షేర్ సగానికి పడిపోయిందంటే ఇట్స్ డేంజర్ సిగ్నల్. తొందరగా ఇప్పటిదాకా ఎంత రిటర్న్ వచ్చిందో అంత రిటర్న్తో బయటికి రావడం మంచిది. అందుకని ఎమోషనల్ అవ్వకండి, లాజిక్గా ఆలోచించండి. డబ్బుకి ఎమోషన్తో పని లేదు, ఓకే, ఓన్లీ లాజిక్స్తో పనిచేస్తుంది. కాబట్టి డోంట్ గెట్ ఎమోషనల్. స్టాక్ మార్కెట్లో లాస్ అయిన వాళ్ళు చేస్తున్న ఒక మిస్టేక్ ఏంటంటే, ఈ మిస్టేక్ మీరు చేయకండి. అప్పు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయకండి. ఓకే, సో స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎమోషనల్గా ఈ స్టాక్ పెరుగుతుంది, ఆ స్టాక్ పెరుగుతుందని 1,00,000 రూపాయలు పెట్టారు. అబ్బా, ఇంకొక 1,00,000 ఉంటేనా దీన్ని డబుల్ చేసి చూపిద్దని అనుకుంటారు. సో ఫ్రెండ్ను వాళ్ళని వీళ్ళని అడుక్కొస్తారు. లాస్ట్కు బ్యాంకులో లోన్లు తీసుకొని క్రెడిట్ కార్డ్ మొత్తం స్వైప్ చేసి స్టాక్స్లో పెట్టిన వాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను. ఓకే, మీ ప్రిడిక్షన్ కనుక తప్పైతే ఆటోమేటిక్గా ఆ డబ్బంతా అప్పే. ఈ అప్పు తీరవడానికి ఎన్ని రోజులు కష్టపడాలి? వచ్చింది రూపాయి లేదు, ఉన్నదంతా పోయినాయి. ఓకే, ఇంట్లో పేరెంట్స్కి తెలియకుండా అప్పులు చేసి ఇప్పుడు వాటిని తీర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చాలామందిని చూశాను నేను. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ దగ్గర డబ్బులు ఎంత ఉంటే అంతే ఇన్వెస్ట్ చేయండి. దయచేసి అప్పులు చేసి చేయకండి, ఇది ఎప్పటికైనా రాంగ్ స్టెప్ అవుతుంది. లాస్ట్ పాయింట్ వచ్చేసి, మీ డీమ్యాట్ అకౌంట్లో ఛార్జెస్ ఎంత పడుతున్నాయి, అలాగే మీరు సంపాదిస్తున్న దాంట్లో మీకు వచ్చిన రిటర్న్స్లో ఎంత ఛార్జెస్ పడుతున్నాయి, ఎంత ట్యాక్సెస్ పడుతున్నాయి అని గమనించండి. ఓకే, సో ట్యాక్స్ అనేది ఎట్లాగో తప్పించుకోలేము, మన చేతిలో లేదు. కానీ మీరు డైలీ స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు బెస్ట్ ఛార్జెస్ ఏది ఇస్తుందో చూడండి. ఓకే, మార్కెట్లో విపరీతమైన ఛార్జెస్ ఉండే కంపెనీలు చాలా ఉన్నాయి, చాలా సీనియర్ కంపెనీలు.
కానీ తక్కువ ఛార్జెస్తో కూడా సర్వీస్ ఇచ్చే కంపెనీలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎంత ఖర్చులు తగ్గించుకుంటే మన ఇన్వెస్ట్మెంట్లో అంత మంచిది. సో బెస్ట్ సర్వీస్ ఇస్తూ తక్కువ ఛార్జెస్ ఇచ్చే కంపెనీలతో వెళ్తే స్టాక్ మార్కెట్లో మనం కొంచెం లాస్ తగ్గించుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దాదాపుగా స్టాక్ మార్కెట్లో లాస్ కాకుండా ఉండడానికి 7-8 పాయింట్స్ చెప్పాను నేను. వీటిలలో ఏ పాయింట్ నచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా అప్పుల పాలు అవ్వకుండా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.